నేను ఒక్కనే వచ్చాను, మా అయ్యగారు లేరు అనుకుంటున్నారా? ఏం లేదండి, కొంచెం చిన్న పని నుండి బయటికి వెళ్ళాడు. ఈ లోపు నేనే మా ఈవెంట్ స్టార్ట్ చేద్దామని వచ్చేసా. నేను వచ్చాను, ఇంతకీ మా యాంకర్ ఇంకా రాలేదు. ఓ యాంకర్ గారు! వచ్చారా నువ్వు? యాంకర్ గారు, బయట ఎండలు ఎలా ఉన్నాయి? వేడిగున్నాయి. అది కాదండి, బయట ఎండలు బాగున్నాయా? మామూలు కాదురా బాబు, కాళ్ళ బయట పెడతారు, కాళ్ళు కాలిపోతున్నాయి. ఇలాంటి టైంలో మంచి అంటే ఎవడన్నా చల్లని సాయంత్రం వేళ చందమామను చూస్తా అలాంటప్పుడు కావాలనుకుంటు, నువ్వేంటి ఇలాంటప్పుడు అంటావు? మనకు అలా క్లైమేట్ ఏం పనేం లేదురా. నువ్వు బయటికి వెళ్ళగాకన్నా ఎండ దెబ్బ తగిలిద్ది. మన దెబ్బకి ఎండ తట్టుకోలేదురా బాబు. అవును మరి, అందుకే అంట చక్కగా చెట్లు పెంచండిరా, అన్నిటి నీళ్లు పోయండి, పొదలు బాగా ఉండాలి, బాగా దట్టంగా ఉంటే దాని వెనకాల రెస్ట్ తీసుకోవచ్చు మనం. నువ్వు పొదలు వెనకాల రెస్ట్ తీసుకుంటావా? మరి అందరింటి నువ్వు పొదలు లోపల రెస్ట్ తీసుకుంటావు అని చెప్తా. ఏదేమైనా నువ్వు అన్నది కూడా నిజమేనన్నా, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని అన్నారు. చెట్లు ఎక్కినా పొట్లెక్కినా ప్రగతి పడదరా. నేను అందే ప్రగతి గురించి కాదు, ప్రగతి అంటే అభివృద్ధి అని. నేను అభివృద్ధి కోసం ప్రగతిని అడిగా. ఇవన్నీ వద్దులే కానీ ఈవెంట్ మాట్లాడుకురామన్నా, మాట్లాడుకోవచ్చా? నీవు ఏమి కంగారు పడద్దు, మనకి వాళ్ళు ఏదో అద్భుతమైన ఈవెంట్ వస్తుంది, 6 సెన్స్ చెప్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక బ్యాచ్ వస్తుంది ఇక్కడికి, వాళ్ళు రాగానే అది తెలిసి వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటుంది, మనం ఏదో ఒక విధంగా ఈవెంట్ సెట్ చేస్తానండి. ముందుండి స్కిట్ నెట్టేవాడిని వెనకుండి బండి నెట్టాల్సి వస్తుంది. ఈ మామిడి పళ్ళకి కూడా మాటలు వస్తే ఎంత బాగుండేది. అదొక మాట అనేది నేను ఒక మాట అనేది అయిపోయింది. ఇప్పుడు అరవలేక సత్తనా. అబ్బా, ఈ మాట ఒక అమ్మాయి అడిగితే ఎంత బాగుంటుందో. ఏమన్నా? అదే అడిగితే 2000 పెట్టైనా కొంటానంటున్నా. అదే కదా. సర్లేగానండి, మీ ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్ గంట పడితే ఏమవుద్ది? వాటర్ బాటిల్ గంట 2 కూలైపోతాయి. కాయ ఏంటి పండలేదు? నిద్ర రాలేదేమో. ఇలాగైతే ఎందుకు వస్తుంది? కూలర్ ముందు పెడితే చాలా నిద్ర వస్తుంది. కానీ ఓహో, ఇది ఎలా ఉంది? బానే ఉంది. నాదైతే కూలర్ కాబట్టి ఎండగలం పర్లేదు. నీది బండి కదా, ఎండగలం పెడతాం. నీ బండికి ఏమవుదా? బండికి జేబులో ఉంది, దానికి ఏమవుద్ది? ఇది కూడా బాగానే ఉంది. చెరుకు రసం బండిదేంటి ఏం మాట్లాడట్లేదు? చెరుకు రసం. అయ్యమ్మా, చెరుకు రసం ఎంత? గ్లాసు 10 రూపాయలు. 5 రూపాయలకు వస్తుందా? వస్తది. తీసరా. ఇదిగో 5. ఇదిగో గ్లాస్. నేను ఉత్త గ్లాస్ ఇచ్చా. 5 రూపాయల గ్లాస్ రాకపోతే జ్యూస్ ఎందుకు వస్తది? ఇలాంటి ఎత్తి ఎవడమ్మా నీ దగ్గర కొనడానికి వచ్చేది? ఎండాకాలంలో ప్రతి ఒక్కడు నా దగ్గరికే వస్తాడు. మీ ఆయనకి తెలుసా ఈ విషయం? చూస్తా. నేను చూపించాలి నువ్వు. శోభనం గదిలో మా మామిడి పండ్లు ఉంటేనే అది మంచిగా జరుగుద్ది. ఆ మామిడి పళ్ళు చెడబెడతారు, మా ఫ్రిడ్జ్ లోనే పెడతారు. అరే, శోభనం అయిపోయిన తర్వాత ఎనర్జీ తగ్గితే మళ్ళీ ఎనర్జీ రావడానికి నా జ్యూసే తాగుతారు. ఈ సమ్మర్ లో నా ఏసీ లేకుంటే ఏ పని అవ్వదు. మన ఫ్రిడ్జ్ ఏసీ గొప్ప. సరే చూద్దాం, కస్టమర్స్ వస్తారు, ఎవరి దగ్గరికి వస్తారో చూద్దాం. సరే, ఎవరి దగ్గరకు? నేను చూస్తా. రండి, మామిడి వెళ్ళు. రండి, ఏసీ రావాలి. రండి, చెరుకు రసం
చెరుకు రసం. ఏంటి ఎవడు పట్టించుకోడు ఏంటి? ఆ. ఏమయ్యా చెప్పండి. లారా చూడడానికి పెద్ద కంపెనీలా ఉన్నావు. అవును, శ్రీదేవి డ్రామా కంపెనీ మాదే. మా ఇవేమి సేల్ అవ్వట్లేదు. ఆ. ఎలాగైనా మీరే ఏదో ఒకటి చేసి ఇవి సేల్ అయ్యేలా చేయాలి. నువ్వు కానీ సేల్ చేసి పెట్టావంటే కొంచెం కాలిస్తా నీకు. నీకు మంచిగా బిజినెస్ అయ్యి నీ మామిడి పళ్ళు, ఇగో నీ కూలర్లు, ఫ్రిడ్జ్, ఏసీ, నీ కూడా చెరుకు రసం అంతా అమ్ముడిపోయేలా మేము చూస్తాం. కాకపోతే ఆ కాంట్రాక్ట్ మాకు ఇవ్వాలి. మీరు అమ్మిన దాంట్లో మాకు కమిషన్ ఇచ్చి మా డబ్బులు మాకు ఇచ్చేస్తే హ్యాపీగా మీ బిజినెస్ లాభంగా సాగే మీరు బాధ్యత మాది. సరిగ్గా అమ్మండి. కమిషన్ ఏంటి, ఒక మిషన్ కూడా ఇస్తాం మీకు. స్టార్ట్ చేయలే అని చెప్పినట్టు మీ పని ఎంతో కొంత అడ్వాన్స్ ఇవ్వాలి కదండి. అడ్వాన్స్ అందరూ కూలర్ ముందు కూర్చోండి కొంచెంసేపు. రండి చెప్తా, నేను బండి దిగలేను మళ్ళీ. ఇదిగో మీ దగ్గర చెరొక తీయండి కొంత. ఇగో నా దగ్గర అయితే ఇంతకన్నా ఎక్కువ లేవు. ఇక నా దగ్గర అయితే ఇంతకన్నా ఎక్కువ అసలే లేవు. సరే ఇదిగోరా. ఎవరికి ఇవ్వక జాగ్రత్త లోపలెట్టే. ఇది అడ్వాన్స్. ఏంటి ఇదంతా? మొత్తం నీకే. సరే, అడ్వాన్స్ ఇచ్చారు కదా, హ్యాపీగా ఉండండి. బిజినెస్ బాగా సాగే బాధ్యత నాది. అరేంజ్ చేస్తా ప్రోగ్రామ్. కాదు ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే ఓకే. నాది ఏసీలు కొంచెం త్వరగా సేల్ అవ్వాలి, డబ్బులు ఎక్కువ పెట్టే బిజినెస్ మీద. నాది ఫస్ట్ నాకేమైనా ప్రోగ్రామ్ పెట్టి ఇక్కడ. నావి చెరుకు గడలు ఖరాబ్ అయితాయి, ముందుగాల దాని ముందరనే పర్ఫార్మెన్స్ పెట్టి. కరెక్ట్. ఫస్ట్ హలో ముందు బండి ఎవడుతుంది ముందు? ఫస్ట్ మన బండి. ఇలా సెంటర్ నుంచి చూస్తే నాది ముందు ఉంది. పేర్లు రాసి చిట్టీలు వేద్దాము. ఏయ్. అందులో ఎవరి పేరు అయితే ఫస్ట్ వస్తుందో వాళ్ళ షాప్ ముందు పెర్ఫార్మెన్స్. ఓకే. ఇదిగో నీ పేరు, నా పేరు, ఇలా పేరు. నేను తీస్తా. ఆ రెండు కొడితే నువ్వు. రామ్ ప్రసాద్ సార్, ఫస్ట్ నీ షాప్ ముందే పెర్ఫార్మెన్స్. అది. మీది ఇదే డ్రామా కంపెనీ కదా? అవును. మరి మా ఇద్దరికి రెండు సెట్ చేయొచ్చు కదా. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సేల్స్ గల్తో ముగ్గురు, వాళ్ళు పిలుస్తాను. వాళ్ళు వస్తే అప్పుడు మీరు హ్యాపీగా మీ బిజినెస్ మీకు నడిచింది. థ్యాంక్ యూ సార్. అమ్మా జమైకన్ డమైకన్ హాయ్. ఏంటి సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నావు? ఏం లేదు, మనకు తెలిసిన ఫ్రెండ్స్ బిజినెస్ పెట్టారు, అర్జెంట్ గా సేల్స్ అవ్వట్లేదు అని చెప్పారంటే సరే సేల్స్ కూడా మనకు తెలిసిన ఉంటారు మన ఫ్రెండ్స్, హెల్ప్ చేయాలి. హెల్ప్ చేస్తే పాప వాళ్ళ బిజినెస్ బాగుంటే మనది బాగున్నట్టే. అంతే. ఓకే, ఇగో నువ్వు ఆది అన్న దగ్గరికి వెళ్ళు. ఈ అమ్మాయి అదిగా నేను తెలీదా మీకు? మామూలుగా ఇప్పటిదాకా ఇక్కడ వరకు వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు, నేను చూస్తే అటు నుంచి అటే వెళ్తాను. ఆ అమ్మాయికి అమ్మడం కూడా వచ్చి, అమ్మ ఒకసారి అమ్మ మామిడి మామిడిపళ్ళు, పుచ్చకాయలు, అరటిపళ్ళు. చూసావా, అన్ని పళ్ళు పేర్లు చెప్తుంది. ఇంకెంతకన్నా ఏం కావాలి అమ్మాయికి? ఏం కావాలండి? ఇగో రామప్రసాద్, నువ్వు ఈ జమైకన్ తీసుకో. కొరియన్ ఫ్రిడ్జ్, కొరియన్ ఏసీలు అమ్ముతారు, అలాగే ఉంటారు వాళ్ళు. 2 కోతలను తెచ్చి వాళ్ళిద్దరికి తలగబెడితే మరి నా బిజినెస్ కూడా నడవాలి కదా. బ్యాంకాక్ నుంచి ఫుఫ్లాంగ్ అని ఒక ఇది పేరేం పేరు? ఫుఫ్లాంగ్. లాంగ్ అన్న ఎంత ఉన్నాడు మరి? మాట ఏం చేస్తున్నావు నువ్వు? ఆ పేరంత లాంగ్ ఉండాలి కదా గణేష్. టోఫ్లాంగ్ అంత కూడా లేడాడు. ఈడు చెరగడంతా కూడా లేడు, బిజినెస్ అవుతుందంటవా? వెళ్ళు దానాడు కస్టమర్ని ఎట్లా పిలుస్తావు? పిలువు ఒకసారి. బాబు రా రా. అయ్యా రా. అట్లా పిలిస్తే ఎవడొస్తారా? చెరుకు రసం అగ్వా అనాలే. చెరుకు రసం అగ్వా.